పేరుతో వృధా ఖర్చులు చేస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని ఆదేశాలు ఇచ్చింది. ఉచిత పథకాలపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని ఆరోపించింది. ఈ ఖర్చు మొత్తం ప్రజలు చెల్లించిన పన్నుల సొమ్మే కదా అని ప్రశ్నించింది. నష్టాల్లో ఉన్న రాష్ట్రాలు కూడా ఉచితాలు కొనసాగిస్తున్నాయని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెవెన్యూ లోటు కారణంగా అభివృద్ధికి నిధులు సరిపోవని చెప్పింది. రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం, జీతాలు ఉచితాలకే సరిపోతుందని మండిపడింది. కేంద్రంతో పాటు ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో సమాధానం చెప్పాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. వినియోగదారుల ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అందరికీ ఉచిత విద్యుత్ అందించేలా తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతిపాదించింది. ఇందుకోసం 2024 ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరుగుతున్నప్పటికీ ఉచిత పథకాల పంపిణీ కొనసాగుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆహారం, విద్యుత్ ఇలా అన్నీ ఉచితంగా ఇస్తూ పోతుంటే ఎలాంటి సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నామని సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా విద్యుత్ పంపిణీ చేస్తామని చెప్పడం బుజ్జగింపు రాజకీయ విధానం కాదా అని ధర్మాసనం ప్రశ్నించింది.